అర్ధ ధనురాసనం చేద్దాం. ఇప్పుడు చేతిని ముందుకు తీసుకోండి. ఈ చేతిలో కుడి ఎడమ చేతిలో ఎడమ కాలం పట్టుకో. ఇప్పుడు ఈ చేయి ఎత్తు పైకెత్తు, తల కూడా పైకెత్తు, తల కూడా పైకెత్తు, ఎత్తు పైకెత్తు. ఎస్ అది ఇది అర్ధ ధనురాసనం అంటారు. ఈ తొడ భాగం పైకి లేపగలుగుతారా? లేపు ట్రై ట్రై వద్దు వద్దు, జస్ట్ అర్ధ ధనురాసనం, పర్వాలేదు. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు ఈ చేతిలోనే ఈ కాలం పట్టు, ఆ చేయి ముందుకు చాపు, ముందుకు చాపు, లేపు, తల కూడా ఎత్తు, తల కూడా ఎత్తు, అది 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 కదా. ట్రై ట్రై, ఎంత వస్తుందో అంత. అది చా చా కింద పెట్టి. ఇప్పుడు రెండు చేతులు రెండు కాళ్ళు పట్టుకో, చాలా అంతే. ఎంత వస్తుందో అంతే పట్టుకోగలిగితేనే. లేదు అంటే పట్టుకోవడానికి వీలు కాకపోతే కనుక రిలాక్స్ చేయించాలి అంతే, వదిలేయాలి. ఒకవేళ పట్టుకోవడానికి రాలేదు, చేయించాలి అంటే కనుక టవల్ను కూడా పెట్టేసి టవల్తో కూడా చేసుకోవచ్చు. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు అది రాలేదనుకోండి, చేతులు పట్టుకోండి. నన్ను కాళ్ళు తీసుకో దగ్గరికి, కాళ్ళ దగ్గరికి. ఇదిగో ఈ విధంగా టవల్ని ఈ విధంగా పెట్టేసి ఇది పట్టుకో, ఇలా పట్టుకోవాలి. అంతే. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. రెస్ట్ పొజిషన్లో నీరాలంబం ఇట్లా రండి. ఇది నీరాలంబ మకరాసన్. కాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకో. ఇది రిలాక్స్ పొజిషన్స్, రిలాక్స్గా చేసే ఆసనాలు. అంటే మధ్య మధ్యలో రిలాక్స్ కావాలి కాబట్టి, విశ్రాంతి కావాలి కాబట్టి ఇలాంటి ఆసనాలు చేసుకోవచ్చు. అదే రెండు చేతులు తొడల కింద పెట్టి. ఇప్పుడు చేసేది సయాటికా కానీ నడుము నొప్పులకు కానీ చాలా బాగా పనిచేస్తుంది అర్ధశలభాసన్. మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను, ఇంకా రెగ్యులర్గా చేయిస్తుంటాను కాబట్టి ఒక వీడియోస్ చూపిస్తుంటాను. అప్పుడప్పుడు మధ్యలో ఒక చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాగే గడ్డం నేలకు తగిలించాలి. ఇప్పుడు ఎడమ కాలు పైకి లేపినండి, ఎడమ కాలు పైకి లేపు. మోకాలు ఉంచొద్దు, మోకాలు ఉంచకుండా లేపాలి. లేపు, మోకాలు ఉంచకుండా తొడ భాగం అది ఈ విధంగా చేయించాలి. అర్ధశలభాసన్ అంటారు. నేను ఆపాలి ఆపాలి ఆపాలి, నిదానంగా కింద దించేసి దించే. ఇప్పుడు రెండవ కాలు లేపు. అది బాగా ఇక్కడ నుంచి పెయిన్ వస్తుంది జనరల్గా నడుము దగ్గర నుంచి. ఇది L1 L2 L3 L4 లంబార్ స్పైన్. అక్కడ నుంచి నర్వ్స్ ప్రెస్ గురైనప్పుడు బాగా ఒక వెన్నుపూస కింద పెట్టేస్తారు. ఒక వెన్నుపూసకు ఇంకో వెన్నుపూసకు మధ్యలో ఉండే నర్వ్ ఏదైతే ఉంటుందో అది ప్రెస్కు గురైనప్పుడు, అంటే ఒత్తుకోబడ్డప్పుడు బాగా, అప్పుడు అది చాలా బాధిస్తుంది అనమాట. అది ఆ నొప్పి నడుము గుండా, మన పిరుదుల గుండా, తొడల గుండా, పిక్కల వరకు, పాదం వరకు కూడా వెళ్తుంది. చాలా ఇబ్బంది కలిగిస్తుంది, మామూలుగా నడవలేము కూడా. అలాంటి వాళ్ళకు ఇది చాలా ఉపశమనంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు డైలీ చేయాల్సి వస్తుంది. డైలీ ఉదయం సాయంత్రం తిన్న వెంబడే కాకుండా, తిన్న తర్వాత ఒక 2-2.5 గంటల సమయం గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1-2 months నేను రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను కాబట్టి వాళ్ళు చేసుకున్న వాళ్ళకు కూడా చాలా రిలీఫ్గా ఉన్నారు, చాలా తగ్గిపోయింది. సో కాబట్టి మీరు కూడా ఇంటి దగ్గర అలా ప్రాక్టీస్ చేస్తానంటే నొప్పి ఉన్న వాళ్ళు చేసుకోండి. నొప్పి ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏజ్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకు చేయించు. ఇప్పుడు రెండు చేతులు పెట్టండి, నేల తొడల కింద పెట్టేసి కాలు కింద పెట్టి. ఇప్పుడు 2 కాళ్ళు లేపాలి, కమా తొడ భాగం లేపాలి, కమా అది. రిలాక్స్. ఇది పూర్ణ శలభాసనం. శలభాసనం అంటారు. పూర్ణ శలభాసనం అంటే ఎదవరకు లేవాలి.
మొత్తం కాలి భాగం నుంచి ఏదో వరకు పెట్టాలి. విపరీత నవకాసం. 2 చేతులు ముందు పెట్టేసి ముందు జాపు, పడుకో పడుకో, కంప్లీట్ ముందు జాపేసి చేతులు లేపు, చేతులు లేపాలి. కాళ్ళు కూడా లేపు, కాళ్ళు కూడా లేపు. ట్రై ట్రై ట్రై, కమాన్ కమాన్, లేపు 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 లేపు. వెడల్పుగా కాళ్ళు చేతులు వెడల్పుగా చేస్తేనంటే అది విమానయాసనం అవుతుంది. కాళ్ళు కూడా వెడల్పు చేయి. అది జస్ట్ రిలాక్స్, పడు. ఈరోజుకి ఇవి. అందరికీ నమస్కారం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.